హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఒక ఊర్లో గ్రానీ అనే ఒక అమ్మమ్మ ఉంది పిల్లలు. ఈ అమ్మమ్మకు ఒక చిన్న ఇల్లు ఉండేది. ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు లేక గ్రానీ చాలా ఇబ్బంది పడుతుండేది. గ్రానీకి హెల్ప్ చేయడానికి ఎవ్వరు ఉండేవారు కాదు పిల్లలు. ఒక్కతే ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటుండేది. కొన్నిసార్లు ఏదైనా కొనుక్కోవాలి అని అనిపిస్తే ఏం చేయాలో అర్థం కాక, చేతిలో డబ్బులు లేక ఈ గ్రానీ తన ఇంట్లో ఉన్న వస్తువులను బయట అమ్మేసి తనకు కావాల్సిన వస్తువులు కొనుక్కునేది పిల్లలు. ఒకరోజు ఈ గ్రానీ కుకింగ్ ప్యాన్ కొనుక్కోవాలి అని ఆశపడింది పిల్లలు. వంట చేసుకోవడానికి నా దగ్గర ఉన్న వస్తువులు చాలా పాతగా అయిపోయాయి, దీని మీద వండుకోవడం అస్సలు రావట్లేదు, ఒక కొత్త ప్యాన్ కొనుక్కుంటే బాగుండు అని మొత్తం డబ్బులు వెతికింది పిల్లలు. పర్స్ అంతా ఖాళీగా ఉంది. ఏం చేయాలో అర్థం కాక ఈ గ్రానీ తన ఇంట్లో ఉన్న వస్తువులను వెతకడం మొదలుపెట్టింది. అలా సెల్ఫ్ల్లో వెతుకుతుంటే ఒక సెల్ఫ్లో మూలకి పాతదైన ఒక బౌల్ కనిపించింది. ఓకే, ఈ బౌల్ని నేను తీసుకెళ్ళి షాపులో అమ్మేస్తాను, ఎందుకంటే ఈ బౌల్ నేను అసలు ఉపయోగించట్లేదు, దీన్ని వాడుకోకపోవడం వల్ల ఇది బాగా దుమ్ము పట్టేసింది. ఈ పాత బౌల్ నేను ఎలాగో వాడుకోవట్లేదు కాబట్టి షాప్కి తీసుకెళ్ళి దీన్ని అమ్మేసి ఒక కొత్త ప్యాన్ కొనుక్కుందామని ఆలోచించి ఇంట్లో నుండి ఆ పాత బౌల్ని తీసుకొని బయటకు వచ్చింది పిల్లలు. అలా షాప్కి వెళ్ళి, బాబు, ఈ బౌల్ని నేను అమ్మాలి అని అనుకుంటున్నాను, నాకు ఒక ప్యాన్ కావాలి, కాబట్టి ఈ బౌల్ తీసుకొని ఒక ప్యాన్ ఇస్తావా అని అడిగితే ఆ షాప్ కీపర్ ఆ బౌల్ని గమనించాడు పిల్లలు. అది చూసినప్పుడు ఆయనకు ఒక విషయం తెలిసింది. అదేంటో తెలుసా? ఆ బౌల్ దుమ్ము పట్టి ఉంది, కానీ అది గోల్డ్ బౌల్, అది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఈమెంటి ఇంత కాస్ట్లీ బౌల్ తీసుకొచ్చి ఒక ప్యాన్ అడుగుతుంది, ఈమెను ఎలాగైనా సరే మోసం చేసేద్దాం అని ఆ షాప్ కీపర్ ప్లాన్ చేసి, ఇదా ఇంత పాత బౌల్, ఏమొస్తుందమ్మా దీనికి, నువ్వు అనుకున్నంత పెద్ద ప్యాన్ రాదమ్మా, ఇది చాలా చిన్న ప్యాన్ వస్తుంది, మట్టి అంతా దుమ్మంతా ఉండి పాతగా అయిపోయింది, అంతకంటే నేను ఇవ్వలేనమ్మా అని అన్నాడు పిల్లలు. అలా అంటే అయినా ఆమె మెల్లగా ఇచ్చేసి పోని పోని అని చిన్న ప్యాన్ తీసుకొని వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు. కానీ ఆమె అనింది, అదేంటి పెద్ద ప్యాన్ రాదా, అయితే నాకు అవసరం లేదు, నా బౌల్ నాకు ఇచ్చేసేయి అని ఆ బౌల్ తీసుకెళ్ళి కొంచెం దూరం వెళ్ళి మరొక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి అడిగింది పిల్లలు. బాబు, ఈ బౌల్ తీసుకొని నాకు ఒక మంచి ప్యాన్ ఇస్తావా కొత్తది అని అడిగింది పిల్లలు. అప్పుడు ఆ షాప్ కీపర్ ఆ బౌల్ చూసి, అమ్మో ఇది గోల్డ్ బౌల్, ఇంత ఖరీదైన బౌల్ను ఈమె ఇలా అమ్మేస్తుందేంటి, ఇది గోల్డ్ అన్న విషయం ఆమెకి తెలియదు అనుకుంటా అని చెప్పి వెంటనే ఆ షాప్ కీపర్ ఆ అమ్మమ్మను చూసి, అమ్మ, ఇది చాలా విలువైనది, దీన్ని అమ్మితే బోల్డ్ అని డబ్బులు వస్తాయి, నువ్వు తెచ్చిన బౌల్ ఆర్డినరీ బౌల్ కాదమ్మా, గోల్డ్ బౌల్, కాబట్టి నేను నీకు కొత్త ప్యాన్తో పాటు 500 సిల్వర్ కాయిన్స్ ఇస్తాను అని చెప్పి ఆ షాప్ కీపర్ 500 సిల్వర్ కాయిన్స్ అలాగే అమ్మమ్మ ఆశించిన ఆ ప్యాన్ని ఇచ్చాడు పిల్లలు. వెంటనే అమ్మమ్మ ఆశ్చర్యపోయింది. అమ్మో, నేను తెచ్చిన బౌల్ గోల్డ్దా, నేను అలా అనుకోలేదు బాబు, ఎప్పటి నుంచో మూలపడేశాను, వాడట్లేదు కదా, నాకు ఉపయోగపడే ప్యాన్ కొనుక్కుందామని తెచ్చుకున్నాను, ఇన్ని కాయిన్స్ వచ్చాయా, చాలా థ్యాంక్స్ బాబు, ఎంత నమ్మకంగా ఇచ్చావు అని గ్రానీ అక్కడి నుండి బయలుదేరి ఫస్ట్ వెళ్ళిన షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి అతన్ని సీరియస్గా చూస్తుంది పిల్లలు. అప్పుడు ఆ షాప్ కీపర్ ఆమెను చూసి, ఏంటమ్మమ్మ అంత కోపంగా చూస్తున్నా, నేనేం చేశాను అని అంటున్నాడు పిల్లలు. అప్పుడు అమ్మమ్మ అనింది, నువ్వు చాలా మోసగాడివి, నువ్వు కావాలని నన్ను మోసం చేయడానికి నా బౌల్ని చూసి పాత చిన్న ప్యాన్ వస్తుందని అన్నావా, నన్ను మోసం చేయాలని అనుకున్నా, చూసావా ఆ పక్కనున్న షాప్ కీపర్ నమ్మకంగా 500 సిల్వర్ కాయిన్స్ ఇచ్చాడు, ఇదిగో నేను ఆశించిన ప్యాన్ కూడా ఇచ్చాడు అని చూపించింది పిల్లలు. షాప్ కీపర్ తాను చేసిన మోసానికి సిగ్గుపడి తల వంచుకొని, సారీ అమ్మమ్మ, నన్ను క్షమించండి, నిజమే నేనేదో మోసం చేయాలని ప్రయత్నం చేశాను అని తన తప్పును ఒప్పుకున్నాడట. నిజమే పిల్లలు, ఈ లోకంలో మనం కూడా చాలాసార్లు మోసపోతుంటాం. లోకంలో ఉన్న అందాన్ని చూసి, ఆకర్షణ
వాగ్దానాన్ని చూసి ఇదే నిజమని అనుకుంటూ చాలాసార్లు మోసపోతుంటాం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటని కోయినని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లలు మోసం చేసి పైకి రావాలని అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట నష్టపోతాం పిల్లలు. అందుకే మనం ఎవరిని మోసం చేయకూడదు. అమాయకంగా ఉన్నారని, ఇందులో ఉన్న విషయం వాళ్ళకు తెలియదని, ఏదో ఒకటి చెప్పినా నమ్మేస్తారని అబద్ధాలు చెప్పి మనుషుల్ని మోసం చేయడం చాలా తప్పని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా నెహెమ్యా అనే ఒక అన్న ఉన్నాడు. ఈ అన్న ఒక యూదుడు. నెహెమ్యా అన్న అర్థహశస్త అనే రాజు దగ్గర రాజుకు కావలసిన డ్రింక్స్ రాజు చేతికి అందించే వ్యక్తిగా ఉన్నాడు. పిల్లలు, ఒకరోజు నెహెమ్యా అన్న తన పనిలో ఉన్నప్పుడు ఎవరో చెప్పారు, నెహెమ్యా నీ కోసం ఎవరో వచ్చారు అని. నా కోసం ఎవరు వచ్చారా అని చూసేసరికి నెహెమ్యా అన్న వాళ్ళ బ్రదర్ వచ్చాడు. ఏంటన్నా ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇంట్లో అందరూ బాగున్నారా, మన ఊరు ఎలా ఉంది అని సహజంగా మన రిలేటివ్స్ వచ్చారంటే ఎంత ఎగ్జైటెడ్గా పరిగెడతాం కదా. మమ్మీ బాగున్నావా, డాడీ ఎలా ఉన్నావు, డాడీ, అన్నయ్య అక్క ఎలా ఉన్నావు అని మనం అడుగుతాం కదా. పిన్నిలు బాబాయిలు అత్తమ్మలు మామయ్యలు వస్తే అత్తమ్మ బాగున్నావా, పిన్ని ఎట్లా ఉన్నావు పిన్ని అని అడుగుతాం కదా. కానీ నెహెమ్యా అన్న ఏం అడిగాడు తెలుసా? అన్న యెరూషలేంలో మన దేవుని మందిరం ఎలా ఉంది అని అడిగాడు. పిల్లలు, ఎంత కన్సర్న్ దేవుని మందిరం పట్ల నెహెమ్యా అన్నకుంది కదా. అప్పుడు అన్న అన్నాడు, అరే తమ్ముడు, యెరూషలేంలో మన మందిరం దగ్గర ఉన్న కాంపౌండ్ వాళ్ళు కూలిపోయిందిరా, ఎనిమీస్ వచ్చి ఆ కాంపౌండ్ని కూలగొట్టేస్తున్నారు, ఎంత సాడ్గా ఉన్నామో తెలుసా ఈ విషయంలో అని చెప్పగానే, ఏంటన్నా యెరూషలేం కాంపౌండ్ వాల్స్ కూలిపోయాయా, అయ్యో అని నెహెమ్యా అన్న కూడా కింద కుప్పకూలిపోయి ఏడుస్తా ఉన్నాడు. అయ్యో ఇలా జరగకూడదు, ఇది ఎందుకు జరిగింది, ఏ ఎనిమీస్ వచ్చారన్నా, మన దేవుని మందిరపు కాంపౌండ్ వాల్స్ ఎవరు కూలగొట్టారన్నా అని ఏడుస్తా ఉన్నాడు. పిల్లలు, అయితే అన్న వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నెహెమ్యా అన్న ఎంతో ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రభుని అడుగుతున్నాడు. ప్రభా నువ్వు చాలా గొప్పవాడవని దేవుని స్తుతించాడు. అంతేకాదు, ప్రభా మేము ఎన్నో తప్పులు చేశాం, మా తప్పుల వల్లే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది. తప్పు చేసినప్పుడు మేము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వు మా పాపాలు క్షమిస్తానని చెప్పావు కదా. అందుకే ప్రభువా కృపతో జ్ఞాపకం చేసుకొని మేము చేసిన తప్పును క్షమించి మాకు హెల్ప్ చేయవా అని ప్రేయర్ చేసుకున్నాడు. పిల్లలు, నెహెమ్యా అన్నకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరెవరో వచ్చి యెరూషలేం ప్రాకారాలు కట్టాలని నేను ఎందుకు ఎదురు చూడాలి, నేనే ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచించుకున్నాడు. పిల్లలు, వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుదామని అనుకున్నాడు. అసలే రాజు దగ్గర సర్వ్ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తో వెళ్ళాలి. అప్పుడప్పుడు మీ ఇంట్లో సీరియస్గా పెట్టుకున్నారనుకోండి ఫేస్, మమ్మీ కానీ డాడీ కానీ ఏమైంది నాన్న ఎందుకు అలా ఉన్నా అంటారు కదా. అలాగే నెహెమ్యా అన్న కూడా చాలా సాడ్ ఫేస్తో రాజుకు సర్వ్ చేస్తున్నాడు. రాజుకి రాణికి అర్థం కాలేదు. ఏమైంది నెహెమ్యా, ఎప్పుడు నువ్వు స్మైలింగ్ ఫేస్తో మాకు సర్వ్ చేస్తావు, ఇప్పుడేంటి ఇంత బాధపడుతున్నావు అని అంటే నెహెమ్యా అన్న అంటాడు, ఎలా సంతోషంగా ఉండమంటారు రాజా, మా దేశంలో ఉన్న మందిరంలో ప్రాకారాలు కాంపౌండ్ వాల్స్ కూలగొట్టేశారంట. ఆ మాట విన్నప్పుడు నా హృదయం చాలా బాధతో ఉంది, ఎలా నవ్వమంటారు రాజా అని చెప్పాడు. పిల్లలు, అప్పుడు రాజు అయ్యయ్యో అవునా అని అంటే నెహెమ్యా అన్న అంటాడు, రాజా మీరేమనుకోకపోతే నాకు కొంచెం పర్మిషన్ ఇస్తే నేను ఎలాగైనా సరే వెళ్ళి అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకొని వచ్చేస్తాను రాజా, నాకు పర్మిషన్ ఇస్తారా ప్లీజ్ రాజా అని అడిగాడు. పిల్లలు, రాజు రాణి నెహెమ్యా అన్న మనసులో ఉన్న బాధను చూసి ఓకే డోంట్ వరీ పర్మిషన్ ఇచ్చి పంపిస్తాను, కావాలంటే చెప్పు ఇంకేమన్నా మెటీరియల్ కూడా ఇచ్చి పంపిస్తాను అని అంటే ఓకే రాజా తప్పకుండా మాకు హెల్ప్ చేయండి అని చెప్పాడు. పిల్లలు, ఇక నెహెమ్యా రాజు ఇచ్చిన పర్మిషన్ తీసుకొని యెరూషలేంకు వెళ్ళాడు. పిల్లలు, యెరూషలేంకి వెళ్ళి ఒక్కొక్క గుమ్మం దగ్గర కూర్చొని మోకరించి తల పట్టుకొని ఏడుస్తూ అయ్యో ఏంటి మా పరిస్థితి, అయ్యో ఈ ప్రాకారాలను ఇంత భయంకరంగా కూల్చేశారా అని ఏడుస్తూ ఉన్నాడు. పిల్లలు, తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అందరినీ పిలిచాడు. ప్రజలారా, అన్నలారా, అక్కలారా అందరూ రండి, మనందరం కలిసి దేవుని మందిరాన్ని తిరిగి కడదామని అందరికీ చెప్పాడు. పిల్లలు, అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది.
అనిపించింది. నిజంగా ఎంతోమంది అంకుల్స్ ఆంటీస్ అక్కడున్న నెహెమ్యా అన్న మాత్రం ఒక గొప్ప కమిట్మెంట్తో దేవుని పని చేయాలని చాలా ఆసక్తితో ఆ ప్లేస్కి వచ్చి మనందరం కడదాం రండి అంటే ఇలాంటి లీడర్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం అన్నట్లుగా ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చారు పిల్లలు. అందరికీ ఒక మనసు దేవుడిచ్చాడు. అందరూ యూనిటీగా దేవుని మందిరాన్ని కట్టడానికి స్టార్ట్ చేశారు పిల్లలు. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని కట్టడం మొదలు పెడుతున్నారో అక్కడున్న చెత్త రాళ్ళన్నీ ఎత్తి పక్కన పడేస్తున్నారో వెంటనే సన్బల్లటు, టోబియా, గెషెము అనే 3 వ్యక్తులు బయట నుండి వచ్చి నెహెమ్యా ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఆహా మీరు కాంపౌండ్ వాల్ కట్టేస్తారా, మీరు కాంపౌండ్ వాల్ కడుతున్నారు కదా దాని మీదకి ఒక నక్కొచ్చేగిన మొత్తం కూలిపోతుంది, అలా కడుతున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని ఎక్కిరిస్తూ ఉన్నారు పిల్లలు. ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా, మనం గనుక ఎగతాళి చేస్తే నెహెమ్యా పని ఆపేస్తాడు. ఇట్లా చేసి వీళ్ళని పని చేయకుండా చేసేద్దాం అని ప్లాన్లు వేసుకున్నారు పిల్లలు. నిజమే, మనం దేవుని పని చేస్తున్నప్పుడు సాతాన్ గాడు కొంతమంది ఎనిమీస్ని మన దగ్గరకు పంపించి ఏదో ఒక రీతిగా మోసం చేసి మనల్ని దేవుని పని చేయకుండా ఆపేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అందుకే వాడు చేస్తున్న కుట్రలకు మనం ఎప్పుడూ లొంగకూడదు పిల్లలు. ఓకేనా? నెహెమ్యా అన్నను చూసి, కాంపౌండ్ వాల్ కడుతున్న ఇశ్రాయేల్ ప్రజలను చూసి ఆ ఎనిమీస్ నవ్వుకుంటున్నారు. పెద్ద వచ్చారండి, వీళ్ళు కడతారంట, వీళ్ళు కడితే ఈ గోడలన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట, మరి పనిమంతులు వచ్చారు అని ఎక్కిరిస్తూ ఉన్నారు పిల్లలు. అయినా పట్టించుకోలేదు నెహెమ్యా అన్న. టీం అందరికీ చెప్పారు, ఏమైనా సరే మనం కట్టేదే, ఎవరితో మనకు సంబంధమే లేదు అని గట్టిగా చెప్పాడు పిల్లలు. టీం అంతా నెహెమ్యా అన్నకి ఎంత కోఆపరేట్ చేసిందో. ఒక చేత్తో కడుతుంటే మరో చేత్తో వెపన్స్ పట్టుకొని ఏ సమయంలోనైనా కట్టేటప్పుడు యుద్ధం చేయాల్సి వస్తే వెపన్స్ తీసుకొని రెడీగా వెళ్ళిపోదాం ఫైట్ చేయడానికని అందరూ సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నారు పిల్లలు. ఎంతసేపటికి వీళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వట్లేదేంటి, ఎన్నిసార్లు ఆపుదామని ట్రై చేసినా వీళ్ళేంటి ఆగట్లేదు అని చెప్పి మరొక ప్లాన్ చేశారు. నెహెమ్యా, నువ్వు ఒక్కసారి ఓను అనే ఒక గ్రౌండ్లో మనం మాట్లాడుకోవాలి, ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, త్వరగా రా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని నెహెమ్యా అన్నని పిలుస్తుంటే నెహెమ్యా అన్న ఏం చేశాడో తెలుసా, నేను చేసే పని చాలా గొప్పది, నేను అస్సలు రాను, ఇది చాలా ఇంపార్టెంట్, మీ మీటింగ్ కంటే నా పని చాలా ఇంపార్టెంట్ అని దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు పిల్లలు. అలాగా ఎనిమీస్ ఎన్నిసార్లు ఆపాలని ప్రయత్నం చేశారు, కొన్నిసార్లు భయపెట్టారు, కొన్నిసార్లు నిరుత్సాహపరిచారు, కొన్నిసార్లు ఎక్కిరించారు, కొన్నిసార్లు కోపంగా మాట్లాడారు. నెహెమ్యా పెద్ద లీడర్గా ఇక్కడ ఉండి మీ అందరి మీద పెత్తనం చేయడానికి వచ్చాడని అబద్ధ ప్రచారాలు చేసి నెహెమ్యా అన్న చేస్తున్న పనిని పడగొట్టాలని ఎంతో ట్రై చేశారు పిల్లలు. కానీ నెహెమ్యా అన్న అడుగడుగున ప్రార్థన చేస్తూ దేవుని హెల్ప్ తీసుకుంటూ గొప్ప ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఒకసారి అయితే నెహెమ్యా అన్న, నువ్వు అర్జెంటుగా లోపల దాక్కో అన్న, నిన్ను చంపేయాలని ట్రై చేస్తున్నారు అని అంటుంటే నెహెమ్యా అన్న అంటాడు, నాలాంటోడు పారిపోతాడా, నేనేం పారిపోను అని చెప్పి ధైర్యంగా నిలబడి పని చేశాడు పిల్లలు. ఇలాగా నెహెమ్యా అన్న దేవుని పని నడుము కట్టుకొని చేయడం వల్ల 52 డేస్లో మందిర పని అంతా పూర్తయిపోయింది. వావ్, ఎంత గ్రేట్ కదా. 52 రోజుల్లో మందిర కాంపౌండ్ వాల్ మొత్తం కట్టేశారు పిల్లలు. ఎంత సంతోషంగా ప్రజలందరూ దేవుని స్తుతిస్తున్నారు. అయితే నెహెమ్యా అన్న యెరూషలేములో ఉన్న దేవుని మందిరపు కాంపౌండ్ వాల్స్ మాత్రమే కట్టలేదు, కానీ ప్రజల హృదయాలను కూడా చక్కగా కట్టాడు. దేవునికి దగ్గరగా జీవించేలాగా ఇంతవరకు ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలా బ్రతికేస్తున్న ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని వైపు చూసేలాగా వారి జీవితాలను కట్టాడు. నెహెమ్యా గ్రంథంలో ఫస్ట్ హాఫ్ దేవుని మందిర ప్రాకారాలు కడితే సెకండ్ హాఫ్ ప్రజలను కట్టాడు పిల్లలు. ఎంత గ్రేట్ లీడర్ కదా. నెహెమ్యా అన్నను వాళ్ళ ఎనిమీస్ ఎన్నో మోసపు మాటలు చెప్పి చేస్తున్న పనిని ఆపేయాలని చూశారు, కానీ దేవుడు నెహెమ్యా అన్న పక్షంగా ఉండి గ్రేట్ విక్టరీ ఇచ్చాడు. నీ లైఫ్లో కూడా ఎవరైనా నిన్ను ఎగతాళి చేస్తున్నారా, నిన్ను భయపెడుతున్నారా, నువ్వేమి చేయలేవని, నీ చేత కాదని నిన్ను డిస్కరేజ్ చేస్తూ మోసపు మాటలు మాట్లాడుతున్నారా, ఫైనల్గా నువ్వు చేస్తున్న మంచి పని చేయనీయకుండా ఎన్నో రీతులుగా ఆటంకపరుస్తున్నారా? పిల్లలు, నెహెమ్యా అన్నలో
నుంచి ఈరోజు మనం ఈ లెసన్ నేర్చుకుంటున్నాం. ఎంతమంది ఎన్ని రకాలుగా మోసం చేసి మనల్ని ఆపాలని ట్రై చేసినా మనం మాత్రం ప్రభు అయిన యేసయ్య వైపు చూస్తూ ప్రార్థన సహాయాన్ని తీసుకుంటూ నెహెమ్యా అన్నలాగా బలంగా పనిచేసేవారుగా ఉండాలి. ఓకేనా? ఇందాక మనం చూసాం కదా, గ్రానీని మోసం చేయాలని అనుకున్నాడు ఫస్ట్ షాప్ కీపర్. ఎలాగో దేవుడు తప్పించి సెకండ్ షాప్కి పంపించాడు. సెకండ్ షాప్ కీపర్ మాత్రం నమ్మకంగా యథార్థంగా ఇచ్చేశాడు. పిల్లలు, మనం కూడా ఫెయిత్ఫుల్గా ఉండాలి. అంతేకాదు ఎవరిని మోసం చేయకూడదు, ఎవరి చేత మోసపోకూడదు. ఓకేనా? మరి ఈ రోజు నుంచి దేవునికి నమ్మకంగా జీవిస్తారు కదూ. రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. గ్రానీని మోసం చేయాలని అనుకున్న ఆ అన్న మోసపోయాడు, కానీ నమ్మకంగా ఉన్న అన్న వల్ల ఎన్నో మేళ్ళు గ్రానీ పొందుకుంది ప్రభువా. అలాగే నెహెమ్యా అన్నను కూడా చేస్తున్న పని చేయనివ్వకుండా మందిరపు పని ఆపివేయాలని ఎనిమీస్ సన్బలటు, టోబియా, గెషెము ఎన్నో రీతిలుగా మోసం చేస్తూ ఆపాలని ట్రై చేశారు. కానీ నెహెమ్యా అన్న చేసిన ప్రార్థన, నెహెమ్యా అన్నలో ఉన్న విశ్వాసం అన్నను ఎక్కడికో పక్కకు జరగకుండా స్థిరంగా పనిచేసేలాగా సహాయం చేసింది. ప్రభువా, మా లైఫ్లో కూడా ఎన్నోసార్లు డిస్కరేజ్మెంట్, ఫియర్, లోన్లీనెస్ అనే పరిస్థితులు మమ్మల్ని ముందుకు పోనివ్వకుండా ఆపివేయడానికి ట్రై చేస్తుండగా నెహెమ్యా అన్నలాగా మేము కూడా నీ వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? కీర్తనలు 34:14. సామ్ 34:14. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదికి దాన్ని వెంటాడుము. మరోసారి నేర్చుకుందామా పిల్లలు? కీర్తనలు 34:14. సామ్ 34:14. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదికి దాన్ని వెంటాడుము. కీర్తనలు 34:14. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. గ్రానీ షాప్ కీపర్ దగ్గరకు ఏమి తీసుకెళ్ళింది? రెండవ షాప్ కీపర్ గ్రానీకి ఏమి ఇచ్చాడు? యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి అని వినగానే నెహెమ్యా అన్న ఏం చేశాడు? మందిర ప్రాకారాలు కట్టేటప్పుడు నెహెమ్యా అన్న చేస్తున్న పనిని ఆపాలని ప్రయత్నించింది ఎవరు? ఎన్ని రోజుల్లో నెహెమ్యా అన్న యెరూషలేము ప్రాకారాలు కట్టాడు? Okay children, God bless you. Bye.